హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకొచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఏప్రిల్ 1 నుంచి కొత్త పెన్షన్ స్కీము ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక పెన్షన్ స్కీము అదనపు భారంగా మారుతున్నాయని, చాలా సెక్టార్లలో పెన్షన్ తీసేస్తున్నారని వస్తున్న రూమర్స్కి కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. ఒక హైబ్రిడ్ మోడల్ పెన్షన్ పథకాన్ని ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనుంది. ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము. కేంద్ర ప్రభుత్వంలోనే 23 లక్షల మంది ఉద్యోగులకు ఇది నిజంగా శుభవార్త. పెన్షన్ స్కీమ్ గురించి వస్తున్న అనేక రూమర్స్కి ఈ వార్తతో చెక్ పడినట్లు అయ్యింది. కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగుల కోసం ఒక కొత్త పథకాన్ని తీసుకువస్తుంది. దీని పేరు యూనిఫైడ్ పెన్షన్ స్కీము యూపీఎస్. దీన్ని ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి తీసుకురానున్నారు. దీనికి అర్హులు ఎవరు, బెనిఫిట్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక కొత్త పథకం కింద 10 సంవత్సరాల కంటే ఎక్కువ, 25 సంవత్సరాల కంటే తక్కువ పనిచేసిన ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెల కనీసం 10,000 పెన్షన్ లభిస్తుంది. పెన్షన్ తీసుకునే వ్యక్తి మరణిస్తే అతని కుటుంబ సభ్యులు చివరి పెన్షన్లో 60% పెన్షన్గా పొందుతారు. ఈ పథకం ద్వారా రిటైర్ అయిన తర్వాత దేశవ్యాప్తంగా కనీసం 23 లక్షల మంది కేంద్ర ఉద్యోగులకు ఆర్థిక భద్రత కలుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఇప్పటి వరకు ఉన్న నేషనల్ పెన్షన్ స్కీమ్ వల్ల ఎటువంటి స్థిరమైన ఆదాయం రాదు. మార్కెట్ ఆధారిత ఆదాయాన్ని మాత్రమే అందిస్తుంది. అయితే కొత్త పథకం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ వల్ల నికరంగా ఫిక్స్డ్ ఆదాయం లభిస్తుంది. ఈ స్కీము కొత్త వారికే కాకుండా ప్రస్తుతం నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా యూపీఎస్కు మారవచ్చు. ఇక హైబ్రిడ్ పెన్షన్ పథకం ఇది. పాత పెన్షన్ పథకం ఓపీఎస్ 2004లో ఎన్పీఎస్గా మార్పు చెందింది. ఎన్పీఎస్లో ఉన్న లోటుపాట్ల వల్ల ప్రభుత్వ ఉద్యోగులలో పెరుగుతున్న ఆందోళనను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ను ప్రారంభిస్తుంది. యూపీఎస్ అనేది పాత పెన్షన్ పథకం. నేషనల్ పేమెంట్ సిస్టంలో ఉండే ముఖ్యమైన విషయాలను కలిపి హైబ్రిడ్ మోడల్గా రూపొందించారు. ఇక వారం క్రితమే పెన్షన్ ఫండ్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ దీనికి సంబంధించిన ప్రకటనను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏప్రిల్ 1 నుంచి పోర్టల్లో యూపీఎస్కు దరఖాస్తు చేసుకోవచ్చు.